ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. 4 కోట్ల మంది కదా, 2 లక్షలు 10 లక్షలు 15 లక్షలు చూస్తే ఎంత పర్సెంటేజ్? అసలు ఎంతమంది చూస్తున్నారు? ఏం చేస్తున్నావు? ఎవరిని చేస్తున్నావు దీని ఇన్ఫ్లుయెన్స్? ఏదైతే ఆరోగెంట్ ఉన్నాడో ఆరోగెంట్ డైలాగ్లకు అట్రాక్ట్ అవుతాడు, అగ్రెసివ్ ఉన్నాడు అగ్రెసివ్ డైలాగ్లకు అలవాటు అవుతాడు, కుల పిచ్చి ఉన్నాడు కులం పిచ్చి మాటలు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాడు, మత పిచ్చి ఉన్నాడు మత పిచ్చి మాటలు మాట్లాడితే అట్రాక్ట్ అవుతాడు. కానీ సామాన్యునికి అవసరం ఉన్న మాటలు ఇయ్యల్లా వినకున్నా 1 సంవత్సరానికో 2 ఏళ్ళకో ఖచ్చితంగా ఈ వీడియోలు చూస్తారమ్మా. ఇది లాంగ్ రన్లో ఉంటాయి. 42% రిజర్వేషన్ సార్. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, ఏమవుతుంది సార్? ఎన్నో టీవీలలో చెప్పినాం, ఏ చట్టసభలో అయితే చట్టాన్ని తయారు చేస్తుందో అందులో చట్టసభలలో సభ్యుని నేను. అలాంటి సభ్యులు చేసినటువంటి చట్టం, ఆ చట్టాన్నే కోర్టు ఇంప్లిమెంట్ చేస్తుంది. రాజ్యాంగాన్ని వ్యతిరేకంగానే అయితే పోదు. అక్కడ ఉంటే రేపు నేను ఆ రోజు కూడా హైకోర్టు దగ్గర చెప్పిన, నేను పోయింది హైడ్రా మీద కేసుకి, కానీ మాట్లాడింది ఈ విషయము అది పక్కన పెట్టిరు. ఈ అన్న 2 మాటలను ముందట పెట్టిరు మీడియా వాళ్ళు. నాకు తెలిసి ఇదే ముందటికి వస్తుందని నాకు కూడా తెలుసు. సరే ఏదన్నా ఒకటి వీళ్ళకు మీకు ధైర్యం ఉంటే ఇది టెలికాస్ట్ చేయండి అని చెప్పిపోయినాం. 20 టీవీలు కెమెరాలు పెడితే 2 దీన్ని టెలికాస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఇది చేయలే. హైడ్రానైతే ఆయనతో అది కూడా చేయలే, ఆ 2 కూడా చేయలే హైడ్రా విషయం. ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయమ్మా, ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయి. అసలు దాని మీద ఆలోచించకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కాకుండా ఎవరికి వారే స్వార్థంగా తయారైపోతే రేపు దేశం ఏంటిపోతుంది? మనం బతికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళకు మనమే రాజులం అనుకుంటే తప్పు కదమ్మా. తర్వాత జనరేషన్ నీ పిల్లలు వాళ్ళ పిల్లలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఎట్లా? నువ్వు ఒక 100 కోట్లు సంపాదించి పెడితే కొడుకు మూర్ఖుడు వెళ్తే అది 3 ఏళ్ళల్లో అయిపోతాయమ్మా. కానీ నువ్వు ఒక క్యారెక్టర్ను సొసైటీకి ఇచ్చిపోతే అది 100 సంవత్సరాలు రన్ చేస్తుంది. దాన్నే సిస్టమ్ అంటారు. సిస్టమ్ లోపల ఉండి నడపాలి, కానీ సిస్టమ్ దాటి నడుపుతా అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అనే ఒక హక్కు ఉంది. నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అని అనుకుంటే దానికి నేనేం చేయలేనమ్మా. కాబట్టి ఎక్కడ కూడా నేను రిజర్వేషన్స్కి అగెనెస్ట్గా నేనేం మాట్లాడలేదు. నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నాం. పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తులకే చెందాలని చెప్తున్నాం. కానీ అదే కులంలో ఉండి బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తులకు అవద్దు. నేను పేర్లు తీసుకోవచ్చు, వారందరికి క్షమాపణ చెప్తున్నా. కానీ వాది నిజమా కాదా వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను మాట్లాడింది పచ్చి నిజం, తప్పేం లేదు దీంట్లో, ఎవరి ద్వారా అయినా సరే. కాబట్టి డప్పు కొట్టేవాడే డప్పు కొట్టుకుంటూనే ఉండాలా, డాక్టర్ అయిన కొడుకే మళ్ళీ డాక్టర్ సీట్ రావాలా రిజర్వేషన్లో అంటే ఎందుకు? ఇది ఏం లాభం? నీ కులానికి నీ కుటుంబం కోసం నువ్వెంత ఆలోచిస్తున్నావు, నీ కులం కోసం ఆలోచించు, అలాగే నీ సమాజం కోసం ఆలోచించు అనేది నా ప్రయత్నం. ఎస్ సార్. మూవింగ్ ఆన్ సార్, ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి 3 పార్టీలు పోటీలో ఉన్నాయన్న ప్రచారం జరిగినా బీజేపీ పార్టీ అసలు కనీసం పోటీ ఇస్తలేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అగైన్ మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అనేది ఒక చర్చ సార్. జూబ్లీలో ఏం జరుగుతుంది? ఎక్కడ చర్చ అవుతుంది? మీడియాలో అవుతుందా? రాజకీయ నాయకుల మధ్యన అవుతుందా? జనం మధ్యన అవుతుందా? జనం మధ్యన అయితే ఓటు ద్వారానే నిర్ణయం చెప్తారు. సో ఓటు వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ప్రజలు ఇస్తారు. ఆ నిర్ణయాన్ని ఇకపోతే మీడియా కానీ లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడితే న్యాచురల్. కాంగ్రెస్ ఓడిపోతుందని బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓడిపోతుందని బీజేపీ అంటారు, బీజేపీ పోటీలనే లేదని ఇంకోళ్ళు అంటారు, అసలు నువ్వు నాకు పోటీ కాదని కొందరు అంటారు. ఎవరి ఆలోచన వాళ్ళు. అంత అగ్రెసివ్గా ప్రచారం కనిపిస్తుందా సార్? అగ్రెసివ్గా ప్రచారం అంటే నచ్చినోడికేమో అగ్రెసివ్ అనిపిస్తుంది, నచ్చినోడికేమో మామూలుగా పోతున్నారని అనిపిస్తుంది. అది వాళ్ళ సైకాలజీ. దానికి ఎవరేం చేస్తారమ్మా? అగ్రెసివ్ పోతున్నాయి అంటే పోతున్నారు. రఘునందన్ రావు గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు, వార్డుకో ఇన్ఛార్జిని పెట్టిరు, అక్కడ 40 ఇన్ఛార్జీలను పెట్టిరు, మీటింగ్లు అవుతున్నాయి, పాదయాత్రలు చేస్తున్నారు, పోతున్నారు కదమ్మా. ఎక్కడ లేదు. రఘునందన్ రావు గారి ఫేస్బుక్ చూస్తే రోజు కనిపెడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి. కిషన్ రెడ్డి గారికి సవాల్, రామచంద్రరావు గారికి సవాల్ అనేది ఒక న్యాచురల్ కదమ్మా. అది రేవంత్ రెడ్డి గారికి సవాల్ కదా, కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి సవాల్ కదా. వారు గెలిస్తే ఇవాళ గొప్పోళ్ళు గెలిపించారు అని కేసీఆర్ కేటీఆర్ గారిని అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి సింగిల్ హ్యాండ్ మీద గెలిపించిండు అని అంటారు. ఇవాళ బీజేపీ గెలిస్తే నిజంగా కూడా గొప్పోళ్ళే అంటారు. అది ఆ పదవికి ఉన్నటువంటి సవాల్. అది ఆ పదవికి ఉన్నట్టు సవాల్. ఇంట్లో పిల్లలందరూ మంచి టాపర్స్ వెళ్ళినారనుకో వాళ్ళకి పేరు వస్తుందమ్మా.
తల్లిదండ్రులకి అంతే కదమ్మా. పదవి అది ఉన్నోడు అధ్యక్షులు ఉన్నారు, పదవిలో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి పేరు వస్తుంది. కాబట్టి అది సవాలే, ఎట్లాగూ సవాలే అందరికి. దానిదేమో సవాల్గా తీసుకొని పోటీ చేయాలి కానీ పోటీలో ఓడిపోయినంత మాత్రాన నిరాశపడి ఇదేదో రేపటికి వనికి రాదు అనేది ఏం రూల్ లేదమ్మా. 280 అయినప్పుడు 880 కూడా కావచ్చు, 8-0 కూడా కావచ్చు. రేపు నేను ఓడిపోనవచ్చు, ఏం తెలుస్తుందమ్మా. అది మన వ్యక్తిత్వం ఏంది, మనం మన వల్ల ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాము, మనం ఎంతమందిని ప్రయోజకుల్ని చేయగలిగినాము ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అనేది చూసినాడు నువ్వు లీడర్గా బతికినట్టే తప్ప ఈ అడ్డమైన సవాళ్ళు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎవరేం చేసిరు ఎవరేం చేయలేదు అని అంటే ఎవరికో వనికి ఓటేయాలని కూడా వేస్తుండొచ్చు. అందులో ఏ ఒక్కడో గెలుస్తాడు ఖచ్చితంగా. ఎవడో ఒక్కడికి ఓటేయాల తప్పదు కాబట్టి ఓటేస్తే ఎవడో ఒక్కడు గెలుస్తాడు ఖచ్చితంగా. మిగతా ఇద్దరు అనమకులని కాదు అక్కడ. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది అమ్మా? ఆయన పరిపాలన ఎట్లుందో అందరికన్నా ఎక్కువ మీడియాకి తెలుసు. నేనేం చెప్పాలమ్మా అంటే అన్స్టేబుల్ అనే చెప్తున్నా, అన్కంట్రోల్ అనే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి నేను చెప్తామా. ఒక 55 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. యంగ్స్టర్, కింది నుంచి కష్టపడి పైకి వచ్చినాడు. జడ్పీటీసీ చేశారు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ చేసి గెలిచారు, ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, పార్టీలో మంచి పట్టు సాధించాడు. కాలక్రమేణా అది ఇబ్బందులు వచ్చినాయి, అందరికి వచ్చినాయి, నాకు వచ్చింది, ఆయనకు వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చింది. తెలంగాణ ఆంధ్ర విడిపోతే తర్వాత ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు, ఎంపీ అయ్యాడు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక పక్క పార్టీలోకి వెళ్ళి వచ్చి షార్ట్ టైంలో పీసీసీ ప్రెసిడెంట్ కావడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇమ్మీడియట్ ఎంపీ కావడం అంటే అది ఎవరైనా వస్తారు పోతారు, టికెట్ ఇస్తే గెలిచే అవకాశం వస్తే గెలుస్తారు, టైంను బట్టి నడుస్తుంది అనుకోవచ్చు. కానీ ఒక పార్టీలో, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నేషనల్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చిర్రు అని అంటే అది గ్రేట్ అచీవ్మెంట్. నేను దానికి ఆయనను అప్రిషియేట్ చేస్తాను. వచ్చిన తర్వాత ఆయన మొబిలైజేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, మాట్లాడడం అవన్నిటి వల్ల కూడా ఛాన్స్ వచ్చింది. సరే, ఛాన్సు మన శక్తి వల్ల రావచ్చు, ఎదుటోని దెబ్బ కొట్టడానికో ఓడించడానికో. అయితే మన శక్తితో రావచ్చు, లేదా ఎదుటోని అశక్తితో కూడా రావచ్చు. మీరు వీక్ అయితే నేను స్ట్రాంగ్ ఆటోమేటికల్. అది నేను స్ట్రాంగ్ అయితే ఆటోమేటికల్గా మీరు వీక్. ఇది అందరు గుర్తుంచుకోవాలి. అది ఒక్కడి గొప్పతనం కాదు, ఇద్దరు గొప్పతనం. ఒకడు వీక్ అయితేనే ఇంకొకడు స్ట్రాంగ్ అవుతారు. సో అక్కడ ఎవరో వీక్ అయ్యారు, ఎవరు స్ట్రాంగ్ అయ్యారు అని తర్వాత పిలిస్తే ఆయన అయితే రిజల్ట్ ఆయనకు వచ్చింది. ఆయన ఈజ్ ద స్ట్రాంగ్, అల్టిమేట్లీ ఈజ్ ద స్ట్రాంగ్. నేను వీక్ అయిట్లా నువ్వు గెలిచినావంటే అది నేను ఎవడు గమ్మన్నాడు వీక్ అనేది మనం మాట్లాడచ్చు. సో ఆయన స్ట్రాంగ్. ఆయన ముఖ్యమంత్రి అయిండు. అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండంగా కూడా బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, చాలా మంది ఉన్నారు, చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఆల్రెడీ పీసీసీ ప్రెసిడెంట్ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పక్కనుండి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా బాగుంది. ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని చాలా బాగా నడుపుతాడని నేను ఎంతో ఆలోచనతో అసెంబ్లీకి అడుగుపెట్టినాం. ఇది నిజం, ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ఆయన మంచి పరిపాలన చేస్తాడు. మోర్ దెన్ అంటే కేసీఆర్ గారు చేసిన తప్పుల్ని ఎండగడుతూ, అంటే తప్పులని రెక్టిఫై చేస్తాడు, నాట్ ఎండగడుతూ, రెక్టిఫై చేస్తూ, సరిదిద్దుతూ. తెలుగులో చెప్పాలంటే ఆయన చేసిన తప్పులను ఈయన సరిదిద్దుతూ ఇంకా తెలంగాణని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు అని అనుకున్నాం. దాంట్లో ముఖ్యమైనది కరప్షన్. ఈ కరప్షన్ని, మిస్మేనేజ్మెంట్ని, కంట్రోల్ ఆఫ్ ద బ్యూరోక్రాట్ని, అడ్మినిస్ట్రేషన్ని, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఒక ఉమ్మడి పోరుగా ఈ తెలంగాణను ముందుకు తీసుకెళ్తారు. ఉమ్మడి కష్టం ద్వారా అందరి సహాయ సహకారాలు తీసుకొని, ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఆయన ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడని అనుకున్నాం. ఏం చేశాడమ్మా వచ్చి? నంబర్ 1 థింగ్, బ్యూరోక్రాట్ ఎక్కడ కంట్రోల్లో ఉన్నారమ్మా? చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ అలానే ఉంచుకుంటేవి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళంతా దొంగలంటివి. కేసీఆర్ పొద్దున్న లేచి ఏది చెప్తే అది చేస్తారు, ఊడిగం చేస్తారు, సున్నాలు ఏమంటే సున్నాలు వేస్తారు. వీళ్ళు ఐఏఎస్లు అని మాట్లాడితే ఐఏఎస్లో కూడా స్ట్రైక్ చేసిరి, ఐపీఎస్లు ఐఏఎస్లు. ఈయన మాటలు, ఆయనకు సెక్యూరిటీని కూడా విత్డ్రా చేసిరి, ఇట్లా మాట్లాడతాడా మా మీద అని ఐఏఎస్ ఐపీఎస్లు అంతా. ఇదైతే మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, పుట్టిస్తుంది ఏం లేదు. తర్వాత ఏమైంది? ఈయన కాలక్రమేణా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళనే కంటిన్యూ చేస్తూ అప్పుడు వాళ్ళు
సున్నాలు వేసేటోళ్ళల్లా మళ్ళీ మంచోళ్ళు అయిపోయారు. మంచోళ్ళు అయిపోయి కంటిన్యూ చేస్తారు. ఆయన తప్పు చేసిండని చెప్పేసి అగెనెస్ట్ లా పోతున్నాడని ఎమ్మెల్సీలను కోర్టు కొట్టేసి మళ్ళీ అవే ఎమ్మెల్సీలను నువ్వు ప్రపోజ్ చేస్తేవి. ఒక్కసారి నాకు కోదండరామ్ గారు అంటే గౌరవం అమ్మ. ఇలా రాజకీయాలకు ఆయన పాపం ఆయనకు సెట్ కాదు. ఆయన నిజంగా ప్రజాస్వామ్యవాది, ప్రజల కోసం ఆలోచించడం. అటువంటి వ్యక్తి ఒకసారి కోర్టు ద్వారా అవమానం పాలు చేసి మళ్ళీ తిరిగి ఆయన్ని నామినేట్ చేస్తే మళ్ళీ కాదనేది నమ్మకమైంది. ఇకపోతే ఏ బ్యూరోక్రాట్ వ్యవస్థనైతే ఉంచినామో ఆ బ్యూరోక్రాట్ వ్యవస్థ ఇవాళ కంట్రోల్ ఉందా? ఏ కరప్షన్ అయితే విపరీతంగా పోతుంది, 10%, 20%. కేటీఆర్ గారు ల్యాండ్స్ని చెయ్యాలంటే 30% అడుగుతున్నాడు. మొత్తం మీద ల్యాండ్స్ అని అమ్ముకుంటున్నాడు. చెర్లమ్మీరు, కుంటలమ్మీరు అన్నీ ఒరితిరి. కాళేశ్వరం కుంగిపోయింది, అది కూలేశ్వరం అని మాట్లాడతారు. ఇవాళ ఏమైంది? కాళేశ్వరం మీద 2 ఏళ్ళు ఒరితివి, ఇప్పుడు రిపేర్లు చేయబడుతుంది. కేటీఆర్ గారి మీద మొత్తం చెర్లు అమ్ముకున్నారంటే హైడ్రా పెట్టేసి అమాయకుల ఇండ్లు గులవట్టబడుతుంది, హై రైజులను ముట్టకపోబడుతుంది. ఆ చెర్లలా కట్టినవి ఊసెత్తకపోబడుతుంది. ఇవాళ అదే బ్యూరోక్రాట్లు మొత్తం మంది మళ్ళీ డిపార్ట్మెంట్లు చేంజ్ చేసి అందరినీ అక్కడనే పెట్టుకుంటేవి. ఇవాళ ఉన్న చీఫ్స్ అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ గారు 10 ఏళ్ళు కేసీఆర్ గారి ద్వారా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న అతన్ని చీఫ్ సెక్రటరీగా చేస్తేవి. ఆయనకు చీఫ్ సెక్రటరీ ఉన్న ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ ఆ అమ్మను ఒక ఎక్స్టెన్షన్ దొరకలేదని చెప్పి రిటైర్డ్ అయిన వ్యక్తులు వద్దని చెప్పంగా మళ్ళీ రిటైర్డ్ అయిన వ్యక్తులను మళ్ళీ పదవులు ఇస్తేవి. ఆంధ్రలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి, శ్రీనివాసరాజును తీసుకొచ్చి సీఎంఓలో పెడితేవి. ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ లీడర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సీనియర్లు ఉన్న వాళ్ళని సీఎంఓలో పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీలు భయపడతారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ను కాదని నీకు ఇష్టం ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓఎస్డి టు సీఎం, పిఎస్ టు సీఎం అని పెట్టుకుంటూ వాళ్ళకు పదవులు ఇచ్చేసి ప్రభుత్వ సలహాదారులు అని చెప్పేసి, ముఖ్యమంత్రి సలహాదారులు అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే వితౌట్ క్యాడర్, అసలు ఎటువంటి క్యాడర్ లేని వాళ్ళని ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ భయపడతారు? ఏ సెక్రటరీ భయపడతారు? ఎవరు భయపడతలేరా? ఎవరు భయపడుతురా లేదా అనేది మీరు గమనించండి. నేను అన్నది నిజమా కాదా మీరు పోయి తెలుసుకోండి. మీకు అది నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం అనేది మీకు తెలుస్తుంది. నేను నా 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 ఆలోచన విధానం జరుగుతున్నది, నేను చూసింది నేను చెప్తున్నాను. నిజమా కాదా అని తెలుసుకోవడం మీ వంతది. అది నేను దాన్ని కూడా నిజమా కాదా అనే ప్రశ్నకు ఆన్సర్ నేను చేయాల్సి వస్తే నేను ఇది మాట్లాడదు. ఇది మాట్లాడుతున్నా కాబట్టి నిజం. కాబట్టి ఆ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తుండా, నిజమేనా కాదా ఆ నిజం అనేది మీరు పోయి నిజమా కాదా తెలుసుకోండి. ఇది ముఖ్యమైన విషయం. అక్కడ వాళ్ళని పెడితే వారు ఎక్కడ వెళ్ళంటే ఆంధ్ర క్యాడర్కి వెళ్ళొచ్చు. తెలంగాణ ఆంధ్ర అంటారు, మళ్ళీ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెడతారు. సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తారు. ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళి కేసీఆర్ పెట్టిన స్కీమ్లను పక్కన పెట్టేసి కొత్త ఏదో ఒకటి పెట్టాలి, దానికి రూపురేఖలు మార్చాలా తప్ప వేరే ఆలోచన లేదు. 2 సంవత్సరాలుగా లోపలేస్తాం అంటారు. ఏడైషిర్ లోపల ఆయన్నే అంటున్నాడు కదా, లోపల నూక్తాం అన్నారు. యాడ నూకిరు, మరి ఇంకేమైతే లేదా అని మాట్లాడారు కదా కేటీఆర్ గారు అన్నారు. నేనేమనలేదు, ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. మరి మీరెందుకు ఊకున్నారు అంటే అది నిజం కాదా ఆరోపణ? అది ఆరోపణనేనా? అది వాస్తవం కాదా? అటువంటప్పుడు వాస్తవం అయితే మరి మీరెందుకు ఊకుంటున్నారు? ఆరోపణ చేస్తే తప్పు మీదే, అది వాస్తవం అయితే ఊకున్నా తప్పు మీదే, ప్రభుత్వాందే. మరి ఈ రెండింటికి బాధ్యత వాళ్ళు వహించాలా? వారు కాదా? ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రి గారు కాదా? క్యాబినెట్ మంత్రులు కాదా? వీళ్ళే కదా చేయాల్సింది. మరి ఏం చేస్తున్నారు సార్? ఎవరు సహకరిస్తలేరా? ఎవరు సహకరిస్తున్నారా లేదంటే అడ్మినిస్ట్రేషన్ అర్థమైపోవాలగం. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకమ్మా ఒక 20 మంది సలహాదారులు ఎందుకు ప్రభుత్వానికి? ఇప్పుడు 4,90,000 మంది, 4,93,000 చిల్లర ఉన్నటువంటి మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్లో ఉన్నారు ఇవాళ గవర్నమెంట్లో. 5,19,000, 5,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఓవరాల్గా 10 లక్షల చిల్లర ఉన్నారు. ఇవాళ ఆధార్ లింక్ చేసి ఆధార్ లింక్ చేసే శాలరీస్ ఇస్తామన్నారు. ఆధార్ లింక్ చేయని వాళ్ళే 2 లక్షల మంది వెళ్ళారు. మరి ఇన్ని రోజులు పేమెంట్ ఎట్లా పోయింది అకౌంట్కి? వితౌట్ ఆధార్ చేతికి ఇస్తున్నారా జీతాలు? ఇది ఫైనాన్స్ సెక్రటరీ, ఒకప్పటి ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు 10 ఏళ్ళు మొన్నటి వరకు కూడా. నాకు రామకృష్ణారావు గారు నాకు మంచి, నన్ను అంటే గౌరవం ఇస్తాడు, నేను ఆయన అంటే నాకు కూడా గౌరవం. కానీ ఇది సమస్య రామకృష్ణారావు గారికి రమణారెడ్డికి కాదు మధ్యన. ఇది తప్పుకు ఒప్పుకున్నటువంటి వాగ్వాదం అంతే తప్ప వేరేది ఏం లేదు. తేడా చెప్తున్నాను.
అటువంటి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆర్డర్ ఇచ్చిండు 2016లో కానీ ఎప్పుడైనా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు? 2016 నుంచి 25 వరకా సార్ ఉన్నది ఆర్డర్. మొన్న 2021లో కూడా ఒకటి ఇచ్చారు. ఏమవుతున్నది మరి? ఈ 2 లక్షల మందికి ఇవాళ ఆధార్ లింక్ ఎందుకు కావట్లేదు? ఆధార్ లింక్ లేనప్పుడు అకౌంట్ ఎట్లా ఓపెన్ అయింది? అకౌంట్ ఓపెన్ అయినప్పుడు ఆధార్ లింక్ ఎందుకు కాలేదు? అంటే స్కామ్. శాలరీని అది నేనేమనమ్మా, నేను అన్నది ప్రజలకు అర్థమైతే స్కామా కాదా అనేది. ఆ పదవి ఆ ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తికి త్రూ అకౌంటే పేమెంట్ ఇస్తున్నారు కదా. మరి ఆ అకౌంట్ దానికి పేరు కూడా ఉంది. అవన్నీ ఇప్పుడు మాట్లాడేదేమో, ఇంకా టైం ఉంది, నేను చెప్తాను. ఇవి ఏం చేస్తారో నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టినా. నేను ఇవాళ కూడా ఒకటి పెట్టేసినాం. అసలు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమందికి జీతాలు ఇస్తున్నారు, ఎంతమందికి ఆధార్ లింక్ అయింది, ఎంతమందికి ఆధార్ లింక్ లేనిది, ఇవన్నిటి ఒక 3-4 క్వశ్చన్స్ పెట్టి ఒక 4-5 ఒక్కొక్క దాంట్లో 3-4 పెట్టి ఒక 4-5 రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇచ్చినాం. సరే, అది వస్తుంది తర్వాత విషయం. ఏ జీతం అయితే అకౌంట్లో పడుతుందో అకౌంట్లో పడ్డప్పుడు ఆ డబ్బు ఆ అకౌంట్ ఆధార్ లింక్ ఉందా లేదా, లేకపోతే అడ్డ మీద కూలీలకు వంచినట్టు నగదు క్యాష్ పంచుతున్నారా? డిజిటల్ క్యాష్ అన్నప్పుడు నీకు ఇవాళ నగదు ఎట్లా పంచుతారు? పంచడానికి వీల్లేదే. సో త్రూ అకౌంటే వెళ్ళాలి ఏదైనా, అది కాంట్రాక్ట్ అయినా, అవుట్ సోర్సింగ్ అయినా, థర్డ్ పార్టీ అయినా. మరి అదంతా ఏం చేశారు? ఎటుపోయినాయి ఆ డబ్బులు? మరి ఆర్డర్ ఇచ్చిన చీఫ్ సెక్రటరీ గారి ఆర్డర్ కాపీ మరి తుడిచిపడేసే చెత్తబుట్టలో పడేసే కాగితమా? ఒక ఎంఆర్ఓ మండల్లో చెప్తే అక్కడున్న ఆఫీసర్లు కింది స్థాయిలో భయపడన్నా పనిచేస్తారు. ఒక చీఫ్ సెక్రటరీ చెప్తే ఇంతవరకు అది ఇంప్లిమెంటేషన్ కాలేదంటే దానికి విలువ ఉన్నట్టా లేనట్ట? ఒక సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఆర్డర్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఒక జిఏడి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళు ఏం చేస్తున్నట్టు? అసలు ఇది ఎన్నేళ్లుగా నడుస్తున్నది? గత 10 సంవత్సరాలు, ఇప్పుడు ఉన్నటువంటి 2 సంవత్సరాలు లెక్కేస్తే 12 సంవత్సరాలుగా ఇలాంటి పనే నడుస్తూ ఉంటే యావరేజ్గా 50,000 రూపాయలు జీతం తీసుకుంటే 2 లక్షల మందికి అంటే కనీసము ఎన్ని కోట్లు ఇలా పోతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇవాళ 1000 కోట్లు, ఇవాళ అవన్నీ సంవత్సరానికి 12,000. నీకు తీరా చూస్తే 5 ఏళ్లకు 60,000 కోట్లు. బడ్జెట్ యాక్చువల్ రిసిప్ట్స్ ఉన్నదే 150,000 కోట్లు. నీ మిస్ మేనేజ్మెంట్లోనే ఇవాళ నీకు ఇంత 40-50,000 కోట్లు పోతుంటే ఏమన్నట్టు? అవన్నీ పోనీయండి, 25% తీసుకున్నా ఎంత అవుతుంది? 40,000 కోట్లు అయితే 35,000 కోట్లు అయితే అవుతుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 20-25% అయితే పోతున్నది. సరే, ఇంకా తగ్గించుకున్నా 10% అయితే 100% పోయినట్టే కదా. 10% అయితే 15,000 కోట్లు. దీనికి ఇవాళ దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ బ్యూరోక్రాట్ కంట్రోల్ ఉన్నట్టేనా గవర్నమెంట్ కంట్రోల్లో? వీళ్ళు తప్పు చేయలేదా? తప్పు చేసిన వ్యక్తి బాధ్యత తీసుకోవాలి కదా. ఇది ఎవరు తీసుకుంటారు బాధ్యత? జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీలా, ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేకపోతే చీఫ్ సెక్రటరీ? ముఖ్యమంత్రి సంతకము నోట్ ఫైల్ మీద ఉంటుంది కానీ ఆర్డర్ కాపీ మీద ఉండదే. అడ్మినిస్ట్రేషన్ అంతా బ్యూరోక్రాటే కదా. పొలిటీషియన్ ఓన్లీ డిసైడెడ్ చేసి ఒక తీర్మానం చేసి ఇస్తారు, దాని మీద ఇంప్లిమెంటేషన్ జరగాల. మరి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయాల్సింది ఎవరు? మేనేజ్మెంట్ చూడాల్సింది ఎవరు? ఇదంతా ఎవరు చూడాలి? మరి ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? జిఏడి డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? ఇది తప్పు కదా. సరే, 1,00,000 మందికే ఆధార్ లేదనుకుందాం, ఇంకా తక్కువకి చేద్దాం, 25,000 మందికే చూద్దాం. 250 కోట్లు నెలకి, సంవత్సరానికి 3,000 కోట్లు, 5 సంవత్సరాలకు 15,000 కోట్లు, 150,000లో 10%. ఇంత చీప్గా చూసినా 10%. ఇది బోను. ఇది ఒక రకమైన ఇబ్బంది అయితే, ఇకపోతే ఒక్కొక్క మంత్రుల పేషీల 10 మంది, 15 మంది, 20 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, బావలు, బామర్దులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, కార్యకర్తలు ఇట్లా పెట్టుకుంటారా ఎవడన్నా? అఫీషియల్ అడ్మినిస్ట్రేషన్ ఇదేనా? వీళ్ళందరినీ పెట్టుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కళ్ళకి 3-4 ఉన్నాయని 3-4 దగ్గర 2 సాలరీలు, 3 సాలరీలు, 4 సాలరీలు ఎత్తుతున్న వాళ్ళు లేరా? నేను చూపెట్టిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి. ఏ పేషీలో ఎంతమంది ఎన్ని సాలరీలు ఎత్తుతున్నారు నేను చూపిస్తాను. ఇదే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ని కంటిన్యూ చేస్తున్నారు, ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ. రిటైర్డ్ ఎంప్లాయీస్ని మళ్ళీ ఇస్తున్నారు. పెన్షన్కు పెన్షన్ వస్తుంది, పెన్షన్తో పాటు మళ్ళీ జీతం వస్తుంది. ఈ జీతం 1,00,000 అయితే
కారు, డ్రైవరు, తోటమాలి, వంటోడు, మళ్ళీ పిఏలు, పిఎస్లు, ఆఫీస్ మెయింటెనెన్స్, ఆఫీస్ సబార్డినేట్, ఆఫీస్ అటెండర్, ఇంతమందిని మళ్ళీ 15-20 మందిని మళ్ళీ అవుట్సోర్సింగ్ పెడతారు. జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1,00,000 జీతం గంగలో పోని వాళ్ళందరూ 15-20 మందికి మళ్ళీ ఓ 10 లక్షల ఖర్చు, 15 లక్షల ఖర్చు. వీళ్ళ జీతాలు పక్కన పోని వీళ్ళు రాసే రాత, ఎత్తే బిల్లులు ఎంత ఫ్రాడ్. మళ్ళీ ఇట్లా ఎన్ని వేల కోట్లు పోతుండొచ్చు. అంటే ఓవరాల్గా యాక్చువల్ రిసిప్ట్స్లో సగం బీక్తున్నాయి. కానీ రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్లు ఇయ్యం, బెనిఫిట్స్ ఇయ్యం, చదువుకున్నోడికి ఉద్యోగాలు ఇయ్యం, గవర్నమెంట్ దవాఖానలలో ఫెసిలిటీ ఇయ్యం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీ ఇయ్యం. కానీ ఇవన్నిటికి పైసలు ఉంటాయి, ఫ్రీ బీజ్లకు పైసలు వస్తాయి. ఇదంతా స్కామ్ నడుస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ ఆపితే ఇవాళ ఇవన్నీ చేయలేమా? ప్రభుత్వం కంట్రోల్లో బ్యూరోక్రాట్ ఉన్నట్ట, ప్రభుత్వము స్టేబుల్గా ఉన్నట్ట. అది గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం అంటలేను, అందరూ అసింటోళ్ళే. ఆ రోజు కాళేశ్వరం కూలిపోయింది, అదంతా అయింది, వాళ్ళ మీద తీసుకుంటామని చెప్పారు. చర్యలేవి? నేనేం తీసుకోమని అనట్లేదు. ఇదే రిపేరు అదే మొదటి సంవత్సరం మొదటి 3 నెలల్లో చేస్తే అయిపోయేది కదా. ఏమంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు సెంట్రల్ నుంచి వచ్చారు కాబట్టి అది పనికిరాదు అని అన్నారు. పనికిరానప్పుడు మళ్ళీ రిపేర్ ఎందుకు చేస్తున్నాం? వాళ్ళ ప్రశ్న వాళ్ళకి. మళ్ళీ నన్ను రేపు అంటుండొచ్చు, అందుకే మొదలే చెప్పేస్తున్నా. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి కాపీ పనిచేయదని ఇచ్చారు మీ సెంట్రల్ గవర్నమెంటే అంటుండొచ్చు. నాది కాదు సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఇండియాకున్న అందరి ప్రజల కేంద్ర ప్రభుత్వం. వెంకటరమణారెడ్డి బీజేపీలో ఉన్నంత మాత్రాన, బీజేపీ ఫామ్ చేసినంత మాత్రాన కాదు. ఈడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వంలో నేను ఒక సభ్యుని, 119లో నేను ఒక సభ్యుని. నేను వ్యతిరేకించవచ్చు, అనుకూలంగా చెప్పొచ్చు, అక్కడున్న సందర్భాన్ని బట్టి, అక్కడ ప్రజలకు అవసరాన్ని బట్టి. కాబట్టి నేను, నా ప్రభుత్వం అది తెలంగాణ ప్రభుత్వం అంటే. అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే అందరి ప్రభుత్వం, ఇంట్లో వేరే వారి అనేది లేదు. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఆనాడే రిపేర్ చేసి నువ్వు తప్పు చేసిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వనుంటే, శిక్ష ఇవ్వనుంటే, 2 సంవత్సరాలుగా రైతులను అందరికీ ఇది లేదు, ఇది పోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పినావు. అదృష్టం మంచిగా ఉంది రైతులకు కాబట్టి, కంటిన్యూ ఫుల్ వర్షాలు పడ్డాయి కాబట్టి ప్యాడీ పెరిగింది. కాళేశ్వరం వల్ల ప్యాడీ పెరిగిందని వాళ్ళు చెప్పుకోవచ్చు, కాళేశ్వరం లేకున్నా ప్యాడీ పెరిగిందని నువ్వు చెప్పుకుండొచ్చు. కానీ ఇది నేచర్ యొక్క గొప్పతనము, ఇది రైతుల అదృష్టం అని చెప్పే నాయకుడు అయితే లేడు. అది అదృష్టం మీద నడిచినటువంటి పంట, ఆ పంట వచ్చింది. ఇవాళ దాన్ని అప్పుడు రిపేర్ చేయనుంటే ఇప్పుడు ఎందుకు రిపేర్ చేస్తున్నావు? మరి అప్పుడు డ్యామ్ సేఫ్టీ అధికారులది లెటర్ కనిపించేది, ఇప్పుడు ఎందుకు కనపడట్లేదు? సిబిఐకి సెంట్రల్కి అప్పేసినావు, అయిపోయింది, కేసు అయిపోయింది, నీ చేతిలో ఏం లేదు. ఇక నెక్స్ట్ బీసీకి 42%. నేను అది కూడా అంటున్నాను. ఎస్సీలు 2001లో సెన్సస్ ప్రకారంగా రిజర్వేషన్, అది వాళ్ళ కులగణన ప్రకారం వాళ్ళకు కూడా పెంచు. ఇప్పుడు కేంద్రం చేస్తోంది కదా సార్, ఇప్పుడు కులగణన కేంద్రం చేయబోతోంది. కేంద్రం చేయడం కూడా అదే. కరెక్ట్ లెక్కలు వస్తాయా? పోనీ అప్పటికైనా వస్తాయా? నిజాయితీ గల్లా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉంటే నిజాయితీగానే వస్తాయి. ఇక నిజాయితీ లేని, నిబద్ధత లేని వ్యక్తులు ఉంటే రావు. అది ఎవరనేది అనవసరం. నేనేమంటున్నాను, నువ్వు ఒక బీసీనే పట్టుకున్నావు కదా, మరి ఎస్సీ ఎస్టీని ఎందుకు వదిలేసినావు అంటాం. ఇప్పుడు వాళ్ళని లేపాలా నేను? ఎస్సీ ఎస్టీని అసలు కులాలద్దు, మతాలద్దు, ఆర్థికపరమైన రిజర్వేషన్ ఇవ్వండి. ఎప్పుడైతే నువ్వు ఎబో పావర్టీ లైన్ అయినావో, యు ఆర్ బిలాంగ్స్ టు ఓపెన్ కాంపిటీషన్, ఓసీలలోకి వచ్చినట్టే లెక్క. మీలాగా చాలా కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారు సార్, అందరు ఇంత బ్రాడ్ గా ప్రజలందరూ ఆలోచిస్తారు. అదే తేడా. ఇక్కడ ఉన్నదంతా ఏమవుతుందంటే, నోరున్నదే ఊరున్నది అని అన్నట్టు, నలుగురు మాట్లాడినంత మాత్రాన ఊరు మొత్తం ఒప్పుకున్నది అనేది కాదు. రాజకీయ నాయకులు, కుల సంఘ నాయకులు అన్నంత మాత్రాన పూర్తిగా ప్రజలందరూ యాక్సెప్ట్ చేసిరని కాదు. నేను మాట్లాడినంత మాత్రాన ఇది సత్యమో అనేది కూడా కాదు. అది కాదా అవునా అనేది కూడా వెరిఫై చేసుకోవాల్సిందే అని చెప్తున్నాం. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది? ఇక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళను కంటిన్యూ చేస్తారు. ఇంత రిటైర్డ్ అయిన వాళ్ళకి యావరేజ్ తీసినా సార్ నెలకు 60 కోట్లు, సంవత్సరంకి 720 కోట్లు, 5 ఏళ్ళకి అదొక 3,000-4,000 కోట్లు, 3,500, 3,560, 3,600 కోట్లు. అంటే ఇట్లా అన్ని కలుపుకుంటూ పోతే యాక్చువల్ రిసిప్ట్స్లో ఎంత పోతుందమ్మా? దేనికి పైసలు లేవంటున్నారు కదా సార్. పైసలు ఇట్లా అవునమ్మా. చిల్లుకుండల నీళ్ళు నింపితే ఏముంటాయి? చిల్లుకుండల నీళ్లు నింపితే అది జనం దిక్కుపోయే పైప్ లైన్లకే పోతలేవు కదా.
ఈ ఈ పొక్కలు కొట్టిందంతా మనోళ్ళే కదా, మనమేనైతే రాజకీయ నాయకులు, మీడియా వాళ్ళు, బ్యూరోక్రాట్లు అందరు కలిసి ఒకటైన తర్వాత ప్రజలకు రావాల్సిన నీళ్ళు వస్తాయా? ఒక పట్వారి, ఒక పటేలు, ఒక కర్ణము, ఒక వీళ్ళందరూ కలిస్తే మామూలునికి ఎందుకు పోతుంది భూమి? నీళ్ళు ఎందుకు పోతాయి? మొదలు వీని పంట వండినాకనే వాని పంట. అసలు ఫ్రీ స్కీమ్స్ ఉండాలనా సార్? ఫ్రీ బీజ్ ఎందుకు ఉండాలి? అవసరమే లేదు. ఎవరు అడిగారు? ఏ ఒక్క ప్రజలన్నా మాకు ఇది కావాలని అడిగినట్టు 1947 నుంచి ఇయ్యాలటి వరకు ప్రజల నుంచి వచ్చిన డిమాండ్, ఒక ధర్నా, ఒక రాస్తారోకో, ఒక ప్రొటెస్ట్, ఇది కావాలని అడిగింది ఏదన్నా ఉన్నదో నాకు చెప్పానండి. సార్ మొత్తం తీసేద్దాం సార్, మొత్తం తీసేస్తే ఎవరైనా ఓటేస్తారా? ఎందుకు వేయరమ్మా? ఇప్పుడు ఏమన్నా నచ్చేస్తున్నారా? ఇంతకన్నా వరెస్ట్ అయితే ఉండదమ్మా. ఇప్పుడు ఏమన్నా నచ్చేస్తున్నారు అనుకుంటున్నారా? తప్పదు కాబట్టి వేస్తున్నారు. ఓట్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుందమ్మా? ఇది అర్థం కాదా? ఓట్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతున్నది? ఏ పోయేసి ఏం లాభం అంత పిచ్చోళ్ళు తిరిగానే కాడికి వస్తున్నారు. ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి నెగ్లిజెన్సీ మొదలైంది. 100% కావాల్సింది అయితలేదే. ఎందుకు ఓటైనోనికి స్కీములు? ఓటైనోనికి ఇండియన్ ఆధార్ కార్డు ఎందుకు? అసలు ఎపిక్ కార్డు ఉన్నోడికి ఆధార్ కార్డు ఉండాలంటే ఓటు వేయాల్సిందే. ఓటేస్తేనే నీకు కరెంట్ వస్తుంది, నీకు నల్ల వస్తుంది, నీకు రోడ్ వస్తుంది, నీకు పర్మిషన్ వస్తుంది, నీకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వస్తుంది, నీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, నీకు జీతం వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు లోన్ వస్తుంది అని పెట్టిన రోజు ఓటు ఎందుకు వేయడమ్మా? ఎంత పెద్దోడైనా సరే లైన్లో నిలబడొచ్చి ఓటేస్తాడు. ఎంత ఉన్నోడైనా సరే లైన్లో నిలబడొచ్చి ఓటేస్తాడు. ఎంత ముసలోడైనా సరే లైన్లో వచ్చి నిలబడి. కానీ లేనోళ్ళే ఓటేస్తున్నారు. మీద ఇది గమనిస్తారా ఎప్పుడైనా? మార్నింగ్ 6 to 10 మొత్తం లేనోళ్ళే వేస్తారు. అవును. వ్యాపారస్తులు కానీ, సెలబ్రిటీలు కానీ, బ్యూరోక్రాట్లు కానీ, లీడర్లు కానీ, రిచ్ పీపుల్ కానీ వీళ్ళెవరు రారు. వాళ్ళు మెల్లగా వస్తారు. వస్తారు, లేకుంటే లేదు. అది కూడా అంతే కదా. వచ్చిన వాళ్ళు ఏంటంటే తప్పదు. ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు, అందరు గుర్తుపడతారు. రాకపోతే ఓటేయడాని అంటారని దేవుడు అనుకుంటే వచ్చి ఓటేసిపోవాల్సి వస్తుంది. మహేష్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, మీతో ఎంతమంది వేస్తున్నారు సినీ ఫీల్డ్ ఉన్నారు? నేను ఎవరిని పేరు పెట్టి ఎందుకు చెప్తున్నామంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. వాళ్ళు తప్పు చేస్తున్నారనేది కాదు నా ఉద్దేశం. ఎక్కడ అవుతున్నది అది మీరు ఆలోచించి చెప్పండి. ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాం. కానీ మనమేం చేస్తున్నాం? మనం ఏది అనవసరమో, ఏదైతే క్రిస్పీగా ఉంటుందో, ఏదైతే మనుషులు తొందరగా చూస్తారో మన టీవీని, అది మాత్రమే ప్రసారం చేస్తున్నాం. అది తప్ప వేరే చెయ్యం. ఎక్కడైతే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే ఆయన చెయ్యం. ఎక్కడైతే పాస్బుక్ వల్ల, ధరణి వల్ల సమస్య అయింది, భూభారతి వల్ల ఇప్పటికీ ఇంకా క్లియర్ కాలేదు, రెవెన్యూ సదస్సులైనవి, అప్లికేషన్లన్నీ అట్లనే పడి ఉన్నాయి, ఇంకా ఏమీ కాలేదు, అయినా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు అన్నది ఏ ఒక్క టీవీ అయినా చూపిస్తుందమ్మా? కానీ ఒక ఇద్దరు మంత్రుల మధ్యన కొట్లాటను మాత్రం రసకందాయకంగా చూపిస్తారు. ఏమవసరం? కంట్రోల్ ఉందా లేదా అంటే అది నిదర్శనం కాదా? ఒక ఓఎస్డీ అవుట్సోర్సింగ్ అయినా, ఒక మంత్రికి ఓఎస్డీ అవుట్సోర్సింగ్ ఉంటారు. ఒక డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆమె మంత్రి అయినప్పుడు ఎండోమెంట్ ఇంకా 4 డిపార్ట్మెంట్లు ఉంటే ఆ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్ మీద పట్టు ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఎంత పిహెచ్డి చదివటానికైనా ఒక గురువు ఉంటాడు మళ్ళీ స్కాలర్కి. ఆయన చెప్తేనే ఈయన పిహెచ్డి కంప్లీట్ అవుతుంది. ఎంత మంత్రివైనా నీకు అక్కడ ఆ బ్యూరోక్రాటు, అక్కడ ఉన్న ఓఎస్డీ అనే వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎందుకమ్మా రిటైర్డ్ అయిన వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి? అవుట్సోర్సింగ్లోనే ఎందుకు పెట్టాలి? ఇప్పుడు డీజీపీ గారు ఉన్నారు, రవి గుప్తా గారు. మళ్ళీ ఆయనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి ప్రభుత్వ సలహాదారు కూడా ఇచ్చారు. ఏమ్మా రిటైర్ అయ్యింది కదా, ఎందుకు ప్రభుత్వ సలహా? నేను రవి గుప్తా గారు నాకు పరిచయమే, నేనేం తప్పు మాట్లాడట్లేదు. రామకృష్ణారావు గారు లాగా అవసరమా? మరి ఆయన ప్రభుత్వ సలహాదారు తీసుకుంటే ఇప్పుడున్న డీజీపీకి శివధర్ రెడ్డి గారు వేస్టా? డీజీపీలు ఉన్నారు, ఐజీలు ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, ఒక యంత్రాంగమే ఉంది. ఉండంగా మీద సలహాదారులు ఎందుకమ్మా? వీళ్ళకి తెలియదు, ఆయనకు తెలుస్తుందా? ఇప్పుడు మీరు యాంకర్గా ఉంటున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, మీ పక్కకు సలహాదారు ఎందుకమ్మా అంటే నీకు ఆయన సలహాలు ఇస్తేనే మాట్లాడతారా? అటువంటిప్పుడు మీరెందుకు? ఈ పూర్తి కూడా అర్థం కాకుండా ఇవాళ యువతను పెడదారిన పట్టించి ఉద్యోగాలు రాకుండా చేసి గవర్నమెంట్ అంటేనే విరక్తి కలిగే పరిస్థితికి తెస్తుంటే ఏం మాట్లాడుతున్నట్టు? ఈ 55 ఏళ్ళకి ముఖ్యమంత్రి గారు మీరు 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 తేడా ఏంటి? ఆ పాలనకి ఈ పాలనకి తేడా ఏంటి?
ఆ పాలనలో కాళేశ్వరం కట్టిరు, నువ్వు ఇప్పుడు మూసి అంటున్నావు. ఆ పాలనలో కూలిపోయింది, నువ్వు దాన్ని నడపలేదు, కేసులు అన్నావు, అరెస్టులు అన్నావు, ఏది లేదు, అయిపోయింది, ఎంక్వైరీలు లేవు. వాళ్ళు చెర్లు అమ్మిర్రు, పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చిర్రు. ఇవాళ ఆ కంపెనీల్లో మళ్ళీ ఆక్యుపెంట్ సర్టిఫికెట్లు మళ్ళీ ఇది ప్రభుత్వం ఇస్తుంది, పర్మిషన్లు ఈ ప్రభుత్వం ఇస్తుంది. గత ప్రభుత్వం చెర్లు అమ్మిన దాంట్లో కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇస్తే ఇవాళ పర్మిషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఈ ప్రభుత్వం ఇస్తుంది. నీకు వాళ్ళకి తేడా అయింది ఏం లేదే. ఏం అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ, ఏం నడుస్తున్నది? హైడ్రా అని ఒకటి పెట్టి చెరువుల ప్రొటెక్షన్ అండి. ఏ ఒక్క చెరువు ప్రొటెక్షన్ చేసినాం? రంగనాథ్ గారు చెప్తారు 560 చెరువులను బట్టి ఇన్ని వేల కోట్లను చేసినామని. ఏడ కనపడది పేపర్ మీద? యూజింగ్లకు ఎన్ని వచ్చినాయి? డిస్మెటల్ చేయడం 2 నిమిషాలు, కన్స్ట్రక్షన్ చేయడం ఎంత? అది డిస్ట్రక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, బట్ కన్స్ట్రక్షన్ ఇయర్స్ టుగెదర్. తరాల తరబడి అది కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. నేనేది గులగొట్టమని చెప్పట్లేదు, అసలు ప్రొటెక్ట్ ఏది చేశారు? ఊరవతలనే చెర్లను ఫస్ట్ ప్రొటెక్ట్ చేసిరా? అసలు నాలా ఏంది? అసలు పర్మిషన్ ఇచ్చేటప్పుడు నాలా ఎక్కడుంది? అసలు నువ్వు ఏం చేస్తున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడిది? ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ట్రిలియన్ చేస్తాం, మిలియన్ చేస్తాం, ఎందుకు దానికి? 2047 అదేముందమ్మా, మనం ఉండేది ఉందా పోయేది ఉందమ్మా 2047 వరకు. అందుకే అది తీసుకున్నారు. అందుకే 2047 తీసుకుంటాం. 2020లో రాజీవ్ గాంధీ గారు పెట్టారు 2020 అంటే ఒక విజన్ మీద చేశారు. ఆయనకు విజన్ ఉంది, దాని రియాక్షన్ కనపడుతుంది, ఆ ఫ్రూట్స్ మనం తింటున్నాం. దట్ ఈస్ ద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఆ 2020లోనే ప్రధానమంత్రులు అందరూ పనిచేసుకుంటూ వచ్చారు, ప్రస్తుత ప్రధానమంత్రి కూడా పనిచేసుకుంటూ వచ్చాడు. ఇవాళ 2047కు మళ్ళీ విజన్ పెట్టి పనిచేస్తున్నారు. కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విజన్ ఏంది? ఆ విజన్ ఫ్రూట్ అయితే కనపడాలి కదా. ఆ విజన్ ఉందా? ఆ విజన్ ఎప్పుడు కనపడుతుంది? ఇంకో 10 ఏళ్ళకి అది ఫ్రూట్ఫుల్గా కనపడాలి కదా. మాటలు కాదు, చేతలు కనపడాలా. దానికి ప్రొజెక్షన్ ఇవ్వు. 2025 నేను 40 వరకు ఇది చేస్తా, ఇంకా 3 టర్ములు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని అనుకుంటే నీవు ఒక విజన్ ఇవ్వు. 2025 నుంచి 30 వరకు ఇది, 30 to 35 ఇది, 35 to 40 ఇది, నేను ఇలా అనుకుంటున్నాం, ఇవన్నీ చేంజ్ చేస్తాను. ఫస్ట్ ఫేజ్ ఇది, సెకండ్ ఫేజ్ ఇది, థర్డ్ ఫేజ్ ఇది. ఫేజ్ వైజ్ ప్రోగ్రామ్ ఇవ్వండి. అసలు ఏదానికైనా డీటెయిలింగ్ ఉందా? అసలు పైలట్ ప్రాజెక్ట్ ఉందా? ఇప్పటిదాకా చేసిన స్కీమ్లకు ఒక ఆన్లైన్ అంటారు, యాప్లు అంటారు, అన్నిటికీ కూడా యాప్లను పెడుతున్నారు. తీరా చూస్తే ఓనికి ఆన్ కాదు, ఎంఆర్ఓకి ఆన్ కాదు, ఎండిఓకి ఆన్ కాదు, ఏ ఆఫీసర్కు ఏ అధికారులకు ఆన్ కాదు. అది మళ్ళీ ప్రభుత్వం ఆన్ చేసినప్పుడే ఆన్ అవుతుంది. ఒక కన్ఫ్యూజన్ లో ఉందా సార్? ఒక అంటే ఏమంటారు, ఒక క్లారిటీ లేకుండానే ముందుకు పోతుందా? అవునమ్మా, ఆన్లైన్ పేపర్ ఇప్పుడు హార్డ్ కాపీస్ ఉన్నప్పుడే ఆఫీసులలో భయం అనేది ఒకటి ఉండే. కౌంటర్ సైన్ అనే సిస్టమ్ ఉన్న రోజులు భయం ఉండే అధికారులకు. ఇవాళ సింగిల్ సైన్ ఆన్లైన్. ఎవరికి కనపడాలా ఫైల్? ఎవరు చూడగలగాలి? పబ్లిక్ డొమైన్లో ఉంటున్నాయా సార్? పెట్టగలుగుతున్నారా? ఆ ధైర్యం ఉందా? ఉంటే కులగనేది కులాల వైజ్ పెట్టినవా? పెట్టు కదా, కులాల వైజ్ పెట్టు. నువ్వు వింతే పెట్టు, ఆటోమేటిక్గా అవుతుంది. చూస్తారు ఇంకో 10 ఏళ్లలో ఎట్లా చేయాలా, మేమేం చేయాలం అనేది ఆలోచిస్తారు.